2024 ఆఖరి ప్రభు దినపు ఆరాధనలో ఉన్న మనం చేయవలసిన రెండు ముఖ్య కార్యాలు, దానిలో ఒకటి మనం ఆల్రెడీ చేశాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాం. ఆయన గొప్పవాడు, మనకి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన గొప్పగా నడిపించాడు, ఆయన ఆదరించాడు, ధైర్యపరిచాడు, లేవనెత్తాడు. అనేకమైన ఇరుకుల్లో ఉన్నప్పుడు విషయాలతో మనకి ఇచ్చాడు. అనేకమైన దిక్కు తోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తిన సందర్భాలు అనేకం మనకు తెలుసు. దాన్ని బట్టి యెహోవా నాకు చేసిన మేలుకు నేనేమి ఇవ్వగలను? రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తాను. నేను నా మొక్కుబడులు ఆయనకి చెల్లిస్తాను. నేను క్రైస్తవ జీవితంలో ఉండే లక్షణం ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు మనం బట్టి దేవునికి వందనాలు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఇంతవరకు మనం చేసింది అదే. ఇంకా రెండవది మనం చేయవలసిన పని ఇక్కడ ఉంది. ఏంటండి? ఆత్మ పరిశీలన. వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. మనల్ని మనము ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ చేసే టైం ఇది. ప్రశ్నాపత్రం బైబిల్, ఆన్సర్ నువ్వు నేను రాయాలి. ఇక 2024 లాస్ట్ వర్షిప్ సండేలో ఉంటున్న మనం మనల్ని ఇవాల్యుయేట్ చేసుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు ఏం రాయబడ్డాయి? దేవుడి యొక్క 10 ఆజ్ఞలు దీంట్లో రాయబడ్డాయి. 10 కమాండ్మెంట్స్. కాబట్టి ఈరోజు వీటిని మనము ప్రశ్నాపత్రంగా పెట్టుకొని దానికి జవాబులు మనం రాసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒకవేళ మన జవాబు దేవునికి సంతృప్తికరంగా లేకుండా ఉన్నట్లయితే మనం ఏం చేద్దాం? నాయన, ఇక 2025లో నీలో నేను ముందుకు ఉంటాను. ఇతరులను పరీక్షించడం చాలా ఈజీ కదండి. ఇతరులను పరిశీలన చేయటం చాలా చాలా ఈజీ. కానీ మనల్ని మనం పరీక్షించుకోవటం చాలా కష్టం. ఆల్రెడీ ఈ ఏలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఆ ఏలు ఎప్పుడు కూడా ఇలా రాదు. ఇప్పుడు ఇంతవరకు 2024లో నీ ఏలు అనేక మంది దగ్గర చూపించేవాను. వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు ప్రవర్తించారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు. ఇప్పుడు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాళ్ళ సంగతి వదిలేయి, నీ సంగతి ఏంటో ఆలోచించాయి. నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా ఎంత నువ్వు దేవుని యొక్క ఆజ్ఞల్లో నువ్వు శిరసావహించావు. కాబట్టి ఇతరుల తప్పుల గురించి మాట్లాడటం చాలా చాలా సులభం. వీఆర్ ఎక్స్పర్ట్స్. పిహెచ్డి చేస్తాం, డాక్టరేట్ చేస్తాం. ఇతరుల గురించి మాట్లాడాలంటే మనకి మించిన వాడు ఎవడో లేడు. అదే మన తప్పుల గురించి నువ్వు మాట్లాడాలంటే ఒక్కడు కూడా రాడావు. కారణం కష్టం అది. కాబట్టి ఈరోజు బైబిల్ చెప్పేది ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. లోకం చెప్పేది ఏంటంటే ఇతరులను పరీక్షించు. బైబిల్ చెప్పేది ఏంటంటే నీ తప్పుల గురించి నువ్వు ఆలోచించాయి. లోకం చెప్పేది ఏంటంటే ఇతరుల తప్పుల గురించి నువ్వు మాట్లాడు. లోక సంబంధులు లోకస్తుల వలె ప్రవర్తిస్తారు. లోకస్తులు ఏం చేస్తారు? ఇతరుల తప్పుల గురించి మాట్లాడతారు. ఇంతవరకు నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ప్రేమతో ఇక అవకాశాన్ని ఇస్తున్నాడు. 2025లో 2024లో చేసిన తప్పు చేయకు. ఇక 2024లో ఎన్నోసార్లు నీకు అనవసరమైన విషయాల గురించి ఇతరులతో నువ్వు మాట్లాడావు. అది నీకు మేలు కాదు, ఇతరులకు మేలు కాదు, దేవునికి మహిమగా లేదు. ఇతరులను ఎప్పుడు కూడా తప్పు చూపించే వ్యక్తిగా నువ్వు ప్రవర్తించావు. నువ్వేదో పరిశుద్ధుడు, నువ్వేదో పరిశుద్ధురాలు అన్నట్లు మిగతా వాళ్ళందరూ కూడా ఘోర అపరాధాలు చేస్తున్నట్లు మనం ప్రవర్తించాం. జాగ్రత్త, దొరికితే దొంగ, దొరకపోతే దొరే.
మనుషుల దృష్టిలో నువ్వు దొరగా అనిపించుకోవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసు. నీ స్థితి ఏంటో తెలుసు, నీ ఆలోచనలు ఏంటో ఆయనకి తెలుసు. నీకు నోట్లో మాట రాకముందే ఆయనకి తెలుసు. ఆయన దగ్గర ఏది దాయలేవు, ఆయన దగ్గర నుంచి ఏది తప్పించుకోలేవు, ఆయనను భ్రమ పెట్టలేవు, ఆయనను మాయ చేయలేవు. మనుషులు మాయ చేయొచ్చు. కాబట్టి ఈరోజు బైబిల్ చెప్పే మాటలు మనం విందాం. బైబిల్ చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో, స్వపరీక్ష చేసుకో. కాబట్టి ఒక చిన్న జరిగిన సంభవం. ఇద్దరు నైబర్స్ ఉండేవాళ్ళు. ఓకే, ఒక నైబర్ ఎప్పుడూ కూడా పక్కింటి ఆ నైబర్తో సరైన సంబంధం లేదు, ప్రతి దాని గురించి కామెంట్ చేయటమే, ప్రతి దాని గురించి కామెంట్ చేయటం. భర్త చాలా విసిగిపోయాడు. ఏంటి, దేవుణ్ణి నమ్ముకున్న మనం ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకూడదు. మనం ఏంటి, నా భార్య ఎప్పుడు కూడా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతుంది అని దైవభక్తి కలిగిన కుటుంబంలో ఉన్న ఆ యొక్క భర్త ఆ భార్య యొక్క ప్రవర్తన చూసి ఎంతగానో బాధపడేవాడు, ప్రార్థన చేసేవాడు. నాయన, నా యొక్క భార్య ప్రవర్తన నువ్వు మార్చు, మా గురించి మేము మాట్లాడుకోవాలి, మా గురించి మేము ప్రశ్నించుకోవాలి, మా గురించి మేము విమర్శించుకోవాలి, మా గురించి మేము స్వపరీక్ష చేసుకోవాలి. అది కాకుండా లోకస్తులు చేసినట్లు నా భార్య చేస్తుంది నాయన. ఆమె బాప్తిసం పొంది రక్షణ పొందింది, దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానం కూడా ఆమెకుంది, దేవుని యొక్క వాక్య జ్ఞానం కూడా ఆమెకుంది, కానీ నా భార్య ఈ రకంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఎంతగానో యొక్క భర్త బాధపడేవాడండి. ఒకరోజు భర్తని పిలిచిందండి. ఏమంటే త్వరగరండి, త్వరగరండి, ఏమంటే చూసారా వీళ్ళు, ఆమె ఎంత సోమరిపోతో తెలుసా, ఎంత లేజీ పర్సనో తెలుసా. కనీసం ఆ ఇంటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, శుభ్రం చేసుకోవట్లేదు, ఎన్ని బూజులు ఉన్నాయో చూడండి అని ఇంట్లో నుంచి చూపించింది. ఇంకా భర్తకి చాలా బాధేస్తుంది. అవునా అన్నాడు. కారణం ఏంటంటే, కొంతమంది భర్తల్ని భార్యలు ఏం చేస్తారంటే, పేరుకు మాత్రమే వాళ్ళు హెడ్, వీళ్ళు నెక్కలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలా తిరగాలంటే ఎలా తిరగాలి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఆ బాపతి. కానీ ఈయనేంటంటే గొప్ప దేవునికి భయం కలిగిన వ్యక్తి, దేవుని పైన ఆధారపడినవాడు. సరే నాయన, నేను చెబితే విందో, ఒకవేళ పొరపాటున నేనేమైనా చెబితే ఏంటి, ఆ ఇంటి పైన అంత ఇంట్రెస్ట్ అంటది, ఎందుకు వచ్చిన గొడవ, అనుమానం పెనుబోతాం, చక్కగా సాగిపోతున్న ఇక కుటుంబంలో చిచ్చు రేగుతుంది. నాయనా నువ్వే చూసుకో నాయన, నేను మాత్రం నాయన నోరు విప్పను, నేను విప్పితే నాకు తంట, నాకు మంట. సరే సాయంత్రం అయింది, నెమ్మదిగా ఆమెని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి టీ ఇద్దరు కలిసి తాగుతాం, ఇద్దరం టీ తాగుదాం లాన్లో అన్నారు. సరే టీ తాగుతాం. టీ తాగుతున్నప్పుడు ఆమె ఒకసారి ఆ ఇంటిని చూసింది. ఆ ఇంట్లో చాలా తలతల్లాడిపోతుంది, చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఒక్కసారి తన ఇంటిని కూడా చూసింది. తన ఇంటి ఆ కిటికీ పైన భయంకరమైన బూజు ఉంది, భయంకరమైన దుమ్ము ఉంది, భయంకరమైన ధూళి ఉంది. అప్పుడు ఆమెకు అర్థమైంది. ఏమర్థమైంది? నేను ఈ బూజు ఉన్న ఇంటిలో నుంచి చూసా, నా బూజు నాకు కనపడలా, నా బూజును ఏం చేశాను, ఈత వాళ్ళ ఇంటికి అంటించేశా. ఆలోచించారు. మనము కూడా ఇలాంటి పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు 2025లో దేవుని ద్వారా ఆచరించబడే దయా సంవత్సరముగా
మన జీవితాల్లో ఉండాలంటే మనల్ని మనం ఏం చేద్దాం? పరీక్షించుకుందాం. ఏ విషయాల్లో తప్పిపోయామో ఆ విషయాలు మనం ఏం చేద్దాం? సరి చేసుకుందాం. కాబట్టి ఈరోజు మనందరికీ తెలిసిన వాక్య భాగాల నుంచి అదే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. ఏంటి దాంట్లో థీమ్ మనం గమనించినప్పుడు, దేవునికి మన జీవితాల్లో ప్రథమ స్థానము ఇవ్వటం. ఆ ఆజ్ఞిక సారాంశం ఏంటి తెలుసా? నేను తప్ప వేరొకరు ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి? నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన సంఘాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ షుడ్ గో టు గాడ్. మీరు అర్థం చేసుకోవడానికి ఫస్ట్, FIRST 5 లక్షణాలు చెప్తాను. ఈ 5 లక్షణాల్లో మనం ఏ రకంగా ఉన్నాం ఈ సంవత్సరంలో? ఫస్ట్, F ఇస్ ఫినాన్సెస్. ఆర్థిక విషయాల్లో మనం మొదటి స్థానం ఇచ్చామా? దేవునికి మొదటి స్థానం ఇచ్చామా? ఎన్ని మార్కులు వేసుకుంటాము? ఎన్నోసార్లు దేవుని పక్కన పెట్టి డబ్బుకే మనం విలువ ఇచ్చాం. దేవుని ఆరాధించవలసిన సమయాన్ని ఎగ్గొట్టి డబ్బుని సంపాదించుకున్న దానికి మనం ఏం చేశాం? తీర్మానం తీసుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మొదటి ఆజ్ఞ నీకు నాకు చెప్పేది ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే ప్రథమ స్థానము నువ్వు నాకు ఇవ్వాలి. ప్రథమ స్థానం, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఇక లోకములో అధముడుగా ఉన్నవాడు ఎవడు ఈ లోకంలో లేడండి. ప్రథమ స్థానమును దేవునికి ఇస్తే ఇక లోకములో ప్రథముడుగా దేవుని నుంచుతాడు. దేవునికి ఫస్ట్ ఇవ్వు, ఈ లోకములో బెస్ట్గా దేవుని నుంచుతాడు. అది మొదటిది. నీ ఫైనాన్సెస్లో చాలాసార్లు 2024లో దేవుని పక్కన పెట్టాం. ఫైనాన్సెస్కి, డబ్బుకి, ధనానికి మనం ఏం చేసాం? ప్రాధాన్యత ఇచ్చాం. ఒకసారి ఆలోచించాను. నేను ఎంతవరకు ఆ పొరపాటు చేస్తాను, నేను ఇక నుంచి నేను ఆ పొరపాటు నేను చేయను అని మనం ఇవాల్యుయేట్ చేసుకుందాం. నిజంగా నీకు జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నావా? దేవుడి తర్వాతే ఏదైనా. మనకేంటంటే అన్ని తర్వాత దేవుడు. ఏంటండి? అన్ని తర్వాతే దేవుడు. బైబిల్ చెప్తుంది ఏంటి? నా తర్వాతే మిగతావన్నీ. ఆలోచించేద్దాం, సోల్ సర్చింగ్ చేద్దాం ఈరోజు. ఫస్ట్లో మొదటిది F ఈజ్ ఫైనాన్సెస్. I మీరు సులభంగా జ్ఞాపకం చేసేదానికి ఇంట్రెస్ట్స్. ఏంటి? నీకున్న ఏంటి? ఆశలు. మొదటి స్థానము నువ్వు దేనికి నువ్వు ఇంట్రెస్ట్ చూపించావు 2024లో? ఆలోచించే. ఈ లోకంలో అనేకమైన వాటిపైన నీకు ఇంట్రెస్ట్ ఉంది. దేవుడు ఎంతో ఇంట్రెస్ట్ నీ పైన చూపించి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని నీ కోసం ఆయన ఇచ్చాడు. దేవునికి ఇంట్రెస్ట్ ఎవరో తెలుసా? నువ్వే. అలాంటి ప్రేమిస్తున్న దేవుని పట్ల నువ్వు ఇంట్రెస్ట్ నీకు లేదు. ఈ లోకంలో మిగతా గతించిపోయే వాటిపైన ఇంట్రెస్ట్లు నీకున్నాయి. వాటిపైన నీకు ఉత్సాహం చూపిస్తావు. వాటిని పొందుకునే దానికి నువ్వేం చేస్తావు? ఆతృత పడతావు. అలాగైతే నీకు జీవితాన్ని ఈరోజు పరిశీలన చేసుకో. 2024లో పరిస్థితి ఈ రకంగా సాగింది. అలాగే సాగుతావా 2025లో? దేవుని యొక్క కార్యాలు నీకు జీవితంలో నూతన పరచబడవు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు జీవితంలో స్వతంత్రించుకోదవు. 1,00,000 మంది నీకు విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పినా కానీ ఆ విష్ నీకు జీవితంలో ఫుల్ఫిల్ అవ్వదు. దేవుడు ఒక్కడ మాత్రమే ఆ యొక్క విష్ ఫుల్ఫిల్ చేసేవాడు. ఆయన పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉండు. ఆయనకి ఫస్ట్ ప్లేస్ నీకు జీవితంలో ఇవ్వు. అప్పుడు చూడు,
పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు నీ పైన కుమ్మరిస్తాడు. ఆయన సమాధానాన్ని నీకు ఇస్తాడు, ఆయన శాంతిని నీకు ఇస్తాడు, ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆయన తన కృపలో నీకు కావాల్సిన ప్రతి దానికంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దేవుడు ఇస్తాడు నీకు. ఇది బైబిల్ చెబుతుంది. భూమి ఆకాశం గతించిన బైబిల్ మాటలు సత్యం. అసత్యాన్ని నువ్వు నమ్ముతున్నావు, సత్యాన్ని నువ్వు నమ్మట్లా. లోకాన్ని నమ్ముతున్నావు, బైబిల్ నమ్మట్లా. లోకముల యొక్క మనుషులు నమ్ముతున్నావు, దేవుని మాత్రం నువ్వు నమ్మట్లా. కారణం ఏంటంటే దేవుని పట్ల నీకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కొక్కసారి చూసినప్పుడు మనుషుల పట్ల నువ్వు చూపించే శ్రద్ధ, మనుషుల పట్ల నువ్వు చూపించే ఇంట్రెస్ట్ దేవుని పట్ల చూపిస్తే మన జీవితాలు ఎంత బాగుపడినో ఆలోచించేద్దాం. మూడవది ఎఫ్ ఫైనాన్సెస్, ఐ ఇంట్రెస్ట్స్, ఆర్ రిలేషన్షిప్స్. దేవునితో నీకు ఉండవలసిన ఇక సంబంధం ఎలాగుంది? ఆ యొక్క రిలేషన్షిప్స్లో ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చావా నువ్వు? దేవుని తర్వాతనే ఇక లోకంలో ఏ వ్యక్తి అయినా. వివాహం అవ్వకముందు ఒక క్రమం ఉంది. దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత ఫ్రెండ్స్, మిగతా అందరు. వివాహం అయిన తర్వాత ఆ క్రమాన్ని దేవుడు మార్చాడు. ఒకటి మాత్రం చేంజ్ అవ్వలేదు, టాప్ ప్లేస్ మాత్రం దేవునిదే. వివాహం అయినా వివాహం అవ్వకపోయినా టాప్ ప్లేస్ మాత్రం దేవునిదే. కాబట్టి నీకు జీవితంలో నీ రిలేషన్షిప్స్లో దేవునితో, ఈ లోకములో నీకు ఉండే అందరితో ఉండే సంబంధాల కంటే దేవునితో ఉండే సంబంధం ఫస్ట్గా ఉందా? నా యొక్క బెస్ట్ రిలేషన్షిప్ విత్ మై గాడ్ అని చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావా? ఈ వరల్డ్లీ రిలేషన్షిప్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. ఆ దేవునితో ఉండే సంబంధానికి మనం ఏం చేస్తున్నాం? లిస్ట్ ప్రియారిటీ. కాబట్టి మొదటి ఆజ్ఞ ద్వారా దేవుడు నేర్పిస్తుంది ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీ జీవితంలో మొదటి స్థానంలోనే ఉండాలి. నీ ఫైనాన్సెస్లో నేను ఫస్ట్గా ఉండాలి, నా తర్వాతే ఫైనాన్సెస్, నా తర్వాతే మిగతా వాటిపైన ఇంట్రెస్ట్, నా తర్వాత నేను రిలేషన్షిప్. ఫస్ట్ నాతో రిలేషన్షిప్ ఫస్ట్గా ఉండాలి, తర్వాత మిగతా వాటితో రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉండాలి. ఫోర్త్ ఎస్, స్టేటస్. ఏంటండి? స్టేటస్. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్టేటస్ నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇక లోకంలో అనేకమైన వ్యక్తులకు స్టేటస్ నువ్వు ఇస్తున్నావు, నీ స్టేటస్ కూడా నువ్వు పెంచుకుంటున్నావు. అన్ని స్టేటస్ కంటే ఫస్ట్ స్టేటస్ దేవునికి నువ్వు ఇస్తున్నావా? 2024లో నువ్వు ఏ స్టేటస్ ఎవరికి ఇచ్చావు? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్టేటస్ నువ్వు ఇచ్చావా? ఆలోచించాలి. తర్వాత టీ, మోస్ట్ ఇంపార్టెంట్, టైం. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో మొదటి స్థానం ఆయనకి ఇచ్చావా నువ్వు? ఆలోచించారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ లోకములో చాలా బిజీగా ఉంటారు. ఎవరైనా ఎందుకు రాలేదు చర్చ్కి అని అడిగితే బిజీ బ్రదర్ అంటారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగో. అంటే దేవుని కంటే నాకు ఆ పని ముఖ్యం. మళ్ళా చర్చ్కి వచ్చి ఏం చేస్తాం? నాయనా నన్ను దీవించు, నాయనా నన్ను ఆశీర్వదించు, నా కన్నీటిని తుడిచేయి. ఎలా దొరుకుద్దండి? నువ్వు చేయవలసింది నువ్వు చేయట్లా, అయినా కానీ దేవుడు నీ అవసరాలు తీరుస్తున్నాడు. కారణం ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నువ్వు చాలా చులకనగా చూస్తున్నాను, చాలా లైట్గా తీసుకుంటున్నావు. దాని నుంచి బయటపడిన వాక్యం చెబుతుంది, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఎవరితో అయినా ఆటలాడు, ఎవరినైనా లైట్గా తీసుకో, కొంపలు అంటుకుపోవు.
దేవుని మాత్రం లైట్గా నువ్వు తీసుకుంటే, దేవుని మాత్రం చులకనగా చూసుకున్నట్లయితే ఈ లోకంలో నువ్వు బాగుపడలేవు. అంతకంటే ఇక లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నరకంలో నువ్వు పర్మనెంట్గా నువ్వు ఉంటావు. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మన కోట, దేవుడే మనకు కోట కొండ. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. పాట మాత్రం పాడతాం. నీ లైఫ్లో నేను ఫస్ట్ లేను, లాస్ట్లో ఉన్నాను. నేను ఆలోచించేద్దాం. 2024లో ఈ రకంగా మనం జీవించాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం ఇవ్వలేదు. అందుకని దేవుడు ప్రేమతో నిన్ను మాట్లాడుతున్నాడు, ప్రేమతో ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడు. కనీసం ఇకనైనా ఆ 2025లో వెళ్ళకముందు ఒక తీర్మానం తీసుకుంటావా? నాయన, నా జీవితంలో నీకు ప్రథమ స్థానం ఇస్తాను నాయన, నా ఫైనాన్సెస్లో నీకు ప్రథమ స్థానం ఇస్తాను నాయన, నా రిలేషన్షిప్లో నీకు నేను ప్రథమ స్థానం ఇస్తాను నాయన, నా ఇంట్రెస్ట్లో నీకు నేను ప్రథమ స్థానం ఇస్తాను నాయన, నా యొక్క స్టేటస్లో కూడా నాయన నీకు ప్రథమ స్థానం ఇస్తాను నాయన, నా టైంలో నేనేం చేస్తాను, నీకు ప్రథమ స్థానం ఇస్తాను. దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వక ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది? దేవునికి ఇష్టడుగా ఇక లోకములో ఉంటాం. కాబట్టి దేవునికి ఇచ్చే సమయం అది వృధా సమయంగా ఎప్పుడు అనుకో. దేవునికి సమయం ఇచ్చి నష్టపోయిన వాడు ఇక లోకములో ఎవడు లేడు. దేవుని యొక్క సహవాసాలకు వచ్చి చెడిపోయిన వాడు ఇక లోకములో ఎవడో లేడు. దేవుడు బాగు చేసేవాడండి. లోకము నిన్ను ఏం చేసే? పాడు చేసేది. పాడు లోకం అంటాం మనం. అనేకసార్లు అని ఉంటాం, పాడు లోకం అండి, పాడు లోకం. ఆ పాడు లోకంలోనే పడేదానికి వెళ్తాం. ఇంతవరకు పడింది చాలు, ఇంతవరకు నష్టపోయింది చాలు, ఇంతవరకు కోల్పోయింది చాలు. దేవుని దగ్గరకు రా, దేవుని వైపు తిరుగు. కనీసం ఇక 2024లో లాస్ట్ డేస్లో ఉంటున్న మనం 2025లో వెళ్ళకముందు ఒక తీర్మానం తీసుకున్న, ఆయన ఇంతవరకు నేను లోకం తట్టు తిరిగాను, ఇప్పుడు నీ వైపు నేను తిరుగుతాను నాయన. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమిట్మెంట్. అది నీ 2025లో నీ జీవితంలో నీ కుటుంబానికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉండేదానికి అది సహాయపడుతుంది. కాబట్టి మొదటి ఆజ్ఞ అయింది. రెండో ఆజ్ఞకు వద్దాం. రెండో ఆజ్ఞ ఏంటి? నువ్వు ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, ఏ రూపం కానీ నువ్వు సాగిల పడకూడదు. కరెక్ట్, ఓకే, రైట్. దీంట్లోని థీమ్ మనం గమనించినప్పుడు దేవుని యొక్క స్థానమును దేనికి కూడా ఇవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా ఏదైనా నువ్వు ప్రేమిస్తున్నదంటే అది నీ జీవితంలో విగ్రహం. నువ్వు అనొచ్చు, నేను ఏ విగ్రహానికి పూజ చేయట్లే. మిగతా వాళ్ళు 1, 2, 3 విగ్రహాలు పూజ చేస్తారు. కానీ ఈ సోకాల్డ్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఏంటంటే 1000 విగ్రహాలు ఉంటాయి వాళ్ళకి. కోపం అనేది విగ్రహం, అసూయ అనేది విగ్రహం, శరీర కార్యాలు విగ్రహాలు. దేవుని దగ్గరకు రాకుండా నిన్ను ఆపేది ప్రతీది కూడా నీకు జీవితంలో విగ్రహమే. ఎప్పుడైనా ఆలోచన చేసావు నువ్వు? ఇది మనం అనుకుంటాం, నేను విగ్రహారాధన చేయట్లేదండి. వాళ్ళు చేసేది చాలా తక్కువ, మనం చేసేది చాలా ఎక్కువ. తెలిసి పొరపాట్లు చేస్తున్న వాళ్ళు తెలియక చేస్తున్నారు, ఇట్స్ ఓకే. మనం తెలిసి ఆయనకే సాగిల పడాలి, ఆయనకే పూజించాలి, ఆయనకే మొక్కవలసిన మనం అనేకమైన వాటికి మొక్కుతున్నాం, అనేక ముందు సాగిల పడుతున్నాము. ఏంటి అది విగ్రహారాధన కాదా? అది నీ జీవితంలో విగ్రహం కాదా? ఎప్పుడైనా అనుకోలేదా నువ్వు అది? కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని కంటే అతి ఎక్కువగా ప్రేమించి నువ్వు లక్ష్య పెట్టేది ఏదైనా నీ జీవితంలో ఉంటే అదే నీ జీవితంలో విగ్రహముగా ఉంది. ఇంకా నీకు అర్థం అవ్వాలంటే, దేవుని ఎడల మనకున్న భక్తిని ప్రేమను చల్లార్చేది విగ్రహం. దేవుని దగ్గరకు రాకుండా ఏదైనా నిన్ను ఆపుతుందంటే అది నీ జీవితం విగ్రహం. 2024లో అనేక సార్లు దేవుని దగ్గర నువ్వు రాలేకపోయావు. కారణం ఏంటి? ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. నీ పని విగ్రహం కావచ్చు, ఒక వ్యక్తి విగ్రహంగా ఉండొచ్చు నీ లైఫ్.
ఈ లోకంలో అనేకమైనవి నీ గ్రహాలుగా ఉంటాయమ్మ. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేనికి సాగిలపడకూడదు, దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి నువ్వు పూజించకూడదు. కాబట్టి ఈ విషయంలో మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకో. కాబట్టి దేవునికి స్థానం నువ్వు ఎవరికి దేనికి ఇవ్వకూడదు. అది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞని చూద్దాం. మూడవ ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఆయన యొక్క నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎన్నిసార్లు ఆయన యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించుతావు? నువ్వు ఏదో ఒక భయంకరమైన నీ సబుద్ధిని ఆధారం చేసుకొని ఒక తప్పుడు తీర్మానం తీసుకున్నావు. మళ్ళీ నువ్వేం చెప్తావు? ఆ దేవుడు నన్ను వదిలేశాడండి. అక్కడ దేవుడు ఎందుకు రావాలి అసలు? ఆ దేవుని నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరించడమే కదా. బైబిల్ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఉంది. దానికి ముందు కొంతమంది ఈ రోజుల్లో భక్తి పరులుగా కనబడాలని చెప్పి, ఇతరుల ముందు తన భక్తిని ప్రదర్శించుకోవాలని చెప్పి వాళ్ళు చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడకపోయినా, ఏంటి దేవుడు మాట్లాడకపోయినా వీరు చెప్పేది ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు అని ప్రవర్తించి, నిజంగా దేవుడు మాట్లాడకపోయినా ఆ దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించే వారు ఈ లోకంలో అనేక మంది కనపడుతుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఎలాంటి అనుమానం లేదు. స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి మెసేజెస్ ఇచ్చినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ మన భక్తిని ప్రదర్శించుకోవాలని చెప్పి చీటికి మాటికి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు అంటే నువ్వు మోసేవి నథింగ్. మోసేలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మోషేకున్న ఆత్మీయత తెలుసా అండి? ముఖాముఖిగా దేవుని చూచాడండి. ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా? మోషే. వండర్ఫుల్ పర్సన్. అలాంటి స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన స్థాయి ఏంటి? మోషే స్థాయి. మోషే స్థాయి ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మిక్కిలి సాత్వికుడు, విజ్ఞాపనకర్త, ఎంత సహనము కలిగిన వ్యక్తి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేసాడు? ముఖాముఖంగా మాట్లాడు. కాబట్టి దయచేసి అనవసరంగా దేవుడు మాట్లాడకపోయినా ఏంటి, మన భక్తిని ప్రదర్శించేదానికి, మనం గొప్ప సేవకులుగా ప్రకటించుకునేదానికి, సెల్ఫ్ డబ్బా కొట్టుకునేదానికి దేవుడు నాతో మాట్లాడాడు, అది దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా వచ్చాడు. బైబిల్లో ఇంకా ఎగ్జాంపుల్ ఉంది, అది చెప్తాను మీకు. ఏశావు యాకోబుల గురించి మనకు తెలుసు, అవునా? ఓకే. ఏశావు యాకోబుల యొక్క తండ్రి గారి పేరేంటి? ఇస్సాకు. వండర్ఫుల్. ఇస్సాకు వృద్ధాప్య వయసు వచ్చేసింది. తర్వాత తన కుమారుడైన ఏశావుని పిలిపించాడు. నాన్న, నేను చనిపోక ముందు నేనేం చేస్తాను? నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. కాబట్టి నాకు ఇష్టమైన నీళ్ళు నీకు తెలుసు కదా, వేటాడి తీసుకొచ్చి త్వరగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చాయి. నేను చక్కగా తిని ఏం చేస్తాను? నేను ఆశీర్వదిస్తాను. ఈ మాటలు ఎవరింది? రేపు కమ్మింది. విని కాముగా ఉండాలిగా. కొంతమంది స్త్రీలు ఇలాంటి వాళ్ళు. ఆమె ఏం చేసింది? తన కుమారుడు ఎవరిని? యాకోబుని పిలిపి. యాకోబు అంటే ఇద్దరు కొడుకులే, తారతమ్యాలు ఎందుకు చూపించాలి? యాకోబుని ప్రేమించింది, ఆయన ఏశావుని ప్రేమించాడు. ఓకే, సరే. ఇప్పుడు యాకోబు దగ్గరికి వచ్చామే ఏమంటాం తెలుసా? రే, మీ తండ్రి ఇలా చెప్తున్నాడు రా, ఆశలన్నీ ఆయనకి ఇచ్చేస్తాడంట మీ అన్నకే, నీ పని గుడ్డు సున్నం అవుతుంది. కాబట్టి పని చేయి, మీ నాన్నకి ఏది ఇష్టమో నాకు తెలుసు, ఏ మాంసం అయితే బాగా తింటాడో దాంట్లో ఏ మసాలా వేయాలో ఎలాగ చేయాలో నాకు తెలుసు. కాబట్టి నేను చేస్తాను.
నువ్వు చేయవలసిన పని ఏంటి? నీ యొక్క తండ్రి దగ్గరకు నీ అన్న కంటే ముందెళ్ళు. వీడి కాస్తో కూస్తో దేవుని పట్ల భయం ఉంది. ఎవరికి? యాకోబుకు ఉంది భయం. వెంటనే అమ్మా ఎంత మంచి అమ్మ అనలా, నా పట్ల ఎంత ప్రేమ ఉందమ్మా అని దండయ్యలా. వెంటనే అన్నాడు, అమ్మా ఇది అసలే చేస్తే ఏమైనా ఉంటుందా? ప్లాన్ ఉల్టా అయితే పరిస్థితి ఏంటి? దీవెన కాదు శాపం వస్తుందమ్మా, దీవెన కాదు శాపం వస్తుంది. నా అన్న ఏంటి? రోమల కలవనోడు. వాడి యొక్క బాడీ అంతా ఏంటి? వెంట్రుకలే. కాబట్టి నా తండ్రి చాలా జ్ఞానవంతుడు, దద్దమ్మ కాదు. ఫస్ట్ వెళ్తాడు, ఎందుకంటే నా గురించి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి ఆయన కంపల్సరీగా ఏంటంటే డౌట్ అవుతుంది. అందుకని నన్ను కంపల్సరీ ఏం చేస్తా తొడుగుతాడు. ఆ తడిమినప్పుడు నేను ఉన్నగా ఉంటా. అప్పుడు ఏమవుతుంది? అయిపోద్ది నా పని. సరే, దానికి అమ్మగారు ఇంకొక, అబ్బా ఏం ప్లాన్లు అండి. దేవుని కోసం ప్లాన్ ఏమంటే ఏరీళ్ళు, సాతాను కోసం ప్లాన్లు ఏమంటే అబ్బో ఇన్నోవేషన్ అక్కడే అవుతుంది. ఈ లోకంలోని అంత విజ్ఞానం, ఐన్స్టైన్ కూడా అలాంటి ఇన్నోవేషన్ లేదు. అలాంటి ఇన్నోవేషన్ ఎక్కడ అవుతుంది? ఈమెం చేసింది, ఒక ఎగ్జాక్ట్లీ ఎలాగుంటుందో అలాగ చొక్కా చొడుకేసింది. ఫుల్ కప్పేసింది. అసలే అటు చర్మమే కనపడతలే, ఎక్కడ చూసినా రోబానే కనపడతాను. చక్కగా సిద్ధపరిచింది, తీసుకొని వెళ్ళాడు. వెళితే అక్కడ జరిగిన కథ ఏంటి? ఈయనకి ఎవరికి? ఇస్సాకుకి డౌట్ వచ్చేసింది. ఒరే స్వరం మాత్రం ఎలాగుంది? యాకోబు. కానీ తడిమి చూస్తే దగ్గర అని తడిమాడు, తడిమి చూస్తే ఏశావు. ఒరే ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్. సరేగా నాకు డౌట్ రా. ఏంటంటే డౌట్, నేను ఒక అరగంట ముందు పంపించా నిన్ను. నువ్వు అడవిలోనికి వెళ్ళి ఆ యొక్క మృగాన్ని వేటాడి దాన్ని సిద్ధపరిచి ఇంత త్వరగా ఎలాగొచ్చావురా? అది డౌట్. అంటే మనోడు చెప్తున్నాడు చూడండి, అందమైన దేవుని యొక్క నామాన్ని ఎలా ఉపయోగించాడు తెలుసు. అక్కడ దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఏ రకంగా ఉచ్చరించాడంటే, ఆదికాండం 27:20 చదవండి. ఆదికాండం 27:20. అతడు చూడండి ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరు? యాకోబు తన తండ్రి అయిన ఎవరితో? ఇస్సాకుతో చెబుతున్న మాట ఏంటంటే, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా, అతడు చూడండి ఇక్కడ, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే కదా అని చెప్పాడు. ఇదేం చెప్పండి. అసలు వీడు వేటాడడానికి వెళ్ళాడా? వెళ్ళలా. దేవుడు శీఘ్రంగా ముందు రప్పించాడంట. మళ్ళీ దేవుడు ఎందుకు? ఆ దేవుడు పక్కన పెట్టుకొని శీఘ్రంగా వచ్చిందంటే ఓకే, వాళ్ళు ఓకే. కానీ ఇక్కడ ఏం చేయ, దేవుడే సిద్ధపరిచి నా ముందు దగ్గర తీసుకొచ్చాడు. ఏంటిది? దేవుని యొక్క నామమును వ్యర్థంగా వచ్చాడు. జాగ్రత్త. అనేక సార్లు దేవుని యొక్క నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించే వారిగా మనం ఉంటాం. కొన్ని హోలీ వర్డ్స్ ఉన్నాయి. హల్లెలూయా చాలా అద్భుతమైన పరలోక భాష, అది అర్థవంతంగా దాన్ని వాడు. ప్రతి దానికి కూడా హల్లెలూయా అంటే, వాడు చచ్చిపోయాడు హల్లెలూయా. చచ్చిపోతే హల్లెలూయానా? చచ్చిపోతే హల్లెలూయా అంటే కొంతమందికి ఊత పదం అయిపోయింది. ప్రతి దాని దేవుని మహిమపరిచేదానికి హల్లెలూయా. అలా కాకుండా అది ఎంత పవిత్రమైన భాష తెలుసా? అది ఎంత పరిశుద్ధమైన దేవునికి మహిమకరమైనదో తెలుసా అండి? ఆ రకంగా దేవునికి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించే వాళ్ళు అనేక మంది. కాబట్టి ఏం చేద్దాం? మూడో ఆజ్ఞ ఏంటి? దేవునికి నామాన్ని వ్యర్థంగా
ఎన్నిసార్లు 2024లో దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించి ఆలోచించాను. నాలుగవది, ఇది ఇక్కడ తేలిపోతాం మనం. ఏముంది ఇక్కడ? అది పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం అంటే శనివారం. నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు ఆదివారం. ఆ ఆదివారమున ఆరాధనలు జరగటం ఆదిమ సంఘం నుంచి ప్రారంభమై, కాబట్టి ఆదివారపు ఆరాధనను, ప్రభు దినాన్ని నువ్వేం చేయాలి? గౌరవించి ఆయన ఆరాధించేదానికి నువ్వు రావాలి. 52 ఆదివారాలు ఇక 2024లో ముగించబోతున్నాం. నా ప్రశ్న, 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు దేవునికి మందిరంలో కనబడ్డావు? ఆలోచించే. 7 దినాలు దేవుడు నీకు ఇచ్చి 6 దినాలు నీ కోసం ఉపయోగించుకోరా. 7వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ దినం, అది నాకు ఇచ్చి గౌరవించు అని దేవుడు చెబితే ఎంత స్వార్థం తెలుసా మనకి? 6 దినాలు చాలమన్నట్లు 7వ దినాన్ని కూడా దొంగిలించే దొంగలుగా మనం ఉన్నాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును. మీరందరూ ఏం చేస్తున్నారు? దొంగల ఘోగా చేస్తున్నారు. ప్రార్థనా మందిరాలండి, ఆరాధన మందిరాలండి. ఎన్నిసార్లు ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టాం? ఆలోచించే. ఎందుకు ఎగ్గొట్టావంటే ఏదో ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది. యేసు ప్రభు తన యొక్క శిష్యుడిగా ఉండేదానికి ఆయన కొన్ని క్వాలిటీస్ చెప్పాడు. ఒకడు వచ్చి చెప్పాడు, అయ్యా నా తండ్రి చచ్చిపోయాడు, నేను పాతి పెట్టి వచ్చి నేను వెంబడిస్తాను. యేసయ్య ఏమన్నాడు? మృతులను చూసుకుంటారు, ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను వెంబడించి. దేవుడే చెప్పాడండి. ఒకసారి నేను అనుకున్నాను, నాయన ఏంటి ఆయన నువ్వు ఎంత దయగలిగిన వాడు, తండ్రి పోతే తండ్రిని శవాన్ని అక్కడ పెట్టి నేను వెంబడించాలా? ఇది ఎలాగ నాయన? అప్పుడు నాకు దేవుడు తెలియజేశాడు. ఏంటి తెలుసా? చూడు, నేను ప్రేమ కలిగిన వాడిని కదా, నేను దయగలిగిన వాడిని కదా. అతని యొక్క విధేయతను నేనేం చేశానంటే టెస్ట్ పెట్టా. ఒకవేళ అతడు చెప్పి నా తండ్రి చనిపోయాడు అయినప్పటికీ నాయన నేను వెంబడిస్తానంటే, అప్పుడు యేసయ్య ఏం చేసాడు తెలుసా? నేను కూడా నీతో వస్తాందా, మనం వెళ్ళి ఫ్యూనరల్ చేసి మేము కారణం ఏంటంటే మన దేవుడు ఎలాంటి నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఏంటంటే మనకి జీవితంలో ఆయన నిన్ను కన్నీటితో నీ జీవితంలో కొనసాగించే దేవుడు కాదండి. మనం దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. మనం దేవునికి ఇవ్వాల్సిన విలువను మనం ఎన్నోసార్లు ఎన్నో కారణాల చేత దేవుని యొక్క సహవాసాలను ఎగ్గొట్టాం. ఉద్యమం రావాలంటే December 25th రావాలి, డిసెంబర్ మంత్ రావాలి, మనకంతే. ఎక్కడ లేని ఉద్యమం సంఘంలో. ఒక్కోసారి సంఘ కాపరికే డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళందరూ మనోళ్ళేనా అని. మనోళ్ళే. నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఆదివారం ఎక్కడ పోతారా? ఓకే, చాలామంది చెబుతారు ఏమని, మాకు మార్నింగ్ పని ఉందండి. ఓకే ఫైన్. దేవుడు ఏం చేశాడంటే ఈవినింగ్ సర్వీస్ కూడా ఇచ్చాడు. ఇంకా నువ్వు దొరికిపోయావు. నువ్వు దొరికిపోయావు. మార్నింగ్ సర్వీస్కి ఒక అవకాశం లేకపోతే ఈవినింగ్ సర్వీస్కి రా, దేవుని ఆరాధన చేయి. నేను దానికి రాను, దీనికి రాను, ఇంట్లో తగలాడతానంటే తగలడు నరకంలో. ఎంత చెప్పినాకే నా బుద్ధి మారదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నేను ఇష్టం వచ్చిన టైంకి వస్తా, నెమ్మదిగా వస్తాను, పెళ్లి కూతురులాగా నడుచుకుంటూ వస్తాను నేను. అదే పనికి వెళ్ళేది మాత్రం హుస్సేన్ బోల్ట్ పరిగెత్తుకుని పనికి వెళ్ళేది మాత్రం హుస్సేన్ బోల్ట్. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ మెట్ల 2 ఫ్లోర్లు ఎక్కాలా. వారానికి ఒక్కసారి ఎక్కలేవా? ఎవడన్నా ఒక 10,000 ఇస్తాను, ఒక 100 మెట్లు ఎక్కమంటే ఎక్కవా? ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను, 1,00,000 మెట్లు ఎక్కమంటే ఎక్కుతావా? దేకుతావు. మీరు గుర్తించండి, దేవుని యొక్క విలువేంటో గుర్తించండి, దేవుని యొక్క ప్రేమను గుర్తించండి. ఇంత ప్రేమ ఇంకా మనల్ని జీవప్రాప్తులుగా చేస్తూ, ఇంకా మనల్ని బతికిస్తున్నాడు, ఇంకా మనల్ని పోషిస్తున్నాడు, ఇంకా మనల్ని నడిపిస్తున్నాడు అండి.
మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం చెప్పండి. నీకు ఆదివారం ఆరాధనకు వచ్చేదానికే అబ్బో దేవుని సేవ చేస్తున్నాను, నువ్వు రావటం వలన దేవునికి ఏదో మేలు కలుగుతున్నట్టు, నీకు మేలు, ఏదో పాస్టర్కి ఏదో మేలు కలుగుతున్నట్టు. ఇలాంటి వ్యవహారంతో దేవునికి మందిరంలో ఉండద్దు. సో కాబట్టి ఏం చేస్తాం, మనం ప్రభు దినాన్ని నిర్లక్ష్యము చేసి మన సొంత పనులకు, వినోదాలకు, ఫంక్షన్కి, నాకు అర్థమవుతుంది ఈ దిక్కుమాలిన ఫంక్షన్లన్నీ ఆ రోజే వస్తాయి. ఆ పెట్టేవాడికి బుద్ధి లేదు, వెళ్ళేవాడికి కూడా బుద్ధి లేదు. మళ్ళీ వీళ్ళందరూ ఏంటి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైన పరిశుద్ధ 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 ప్రభు, చేసేదంతా అపరిశుద్ధ పనులే. ఆలోచించే, నేను ఇక్కడికే ఆరాధన రమ్మని చెప్పట్లా, ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆదివారం మాత్రం దేవుని ఆరాధించేద్దాను. ఎందుకు ఆరాధన రాలేదంటే కొంచెం నడుము నొప్పండి. అదే నడుము నొప్పితే పరిగెడుతుంది, ఎక్కడికే పనికి వెళ్తుంది, పనికి వెళ్ళేటప్పుడు నడుము నొప్పి ఉండదు. ఇక్కడ ఆరాధన 2 గంటలు, అక్కడ ఆ నడుము నొప్పి ఉన్నా కానీ కొట్టాలి, ఇక్కడ ఆ నొప్పుడున్న తిప్పాలి, ఆడ నడుము నొప్పి ఉన్నా కానీ కొంతమంది ఏంటి పని ఎలా ఉన్న నించోనే చేయాలి. ఇక్కడ హాయిగా కూర్చొని కొంచెం ఒక్కపోతే ఏసీ కూడా వేసి, ఫ్యాన్లు కూడా వేసి, అమ్మ వచ్చి దేవుని ఆరాధన చేయండి అమ్మా, దేవుని స్తుతించండి అమ్మ అంటే నడుము నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి. అక్కడికి వెళ్తే ఆయన కొడతాడు నన్ను. అక్కడికి వెళ్తే ఎప్పుడు పాపం చేస్తున్నాం పాపం చేస్తున్నాం పాపం చేస్తున్నాం, అదే బోధ. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆకాశానికి పైకి తీసుకుపోతాడు. ఎప్పుడు చెప్పడే, ఎప్పుడు ఇదేనా, దానికోసం వెళ్ళాలా నేను చెప్పాను. నేను దేవుని యొక్క వాక్యం చేత వాతలు వేయించుకుంటే నరకములో వాతలు తప్పుతాయి. ఏంటి, దేవుని యొక్క వాక్యంతో దేవుడు వాతలు వేస్తుంటే ఈ వాతలు వేసుకో బెస్ట్. ఎన్ని వాతలు వేసుకుంటే ఏమవుద్ది, పరలోకంలో వెళ్తాం. వాత కూడా లేకుండా ఈ రోజులు ఏంటంటే లాఫింగ్ క్లబ్లు అయిపోయినంటే ఏంటి చర్చెస్. ఇక్కడ పాస్టర్ దేవుని యొక్క సేవకుడు ఏంటంటే నీ యొక్క ఆత్మను నరకాంలోనికి వెళ్ళకుండా పరలోకాన్ని నడిపించేదానికి తన యొక్క శాయశక్తులు కూడా దేవుని కోసం అర్పించేవాడు నిజమైన కాపరండి. నీకు బాధ పెట్టచ్చు, నీకు బాధ కలగచ్చు. కారణం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను నేను, నీకు జిడ్డు అంత ఉంది, అందుకని బాగా రుద్దాలి రుద్దాలి, రుద్దితేనే పోద్దయ్యా. ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. అట్లీస్ట్ ఈ వాక్యం నీకు జీవితంలో ఫలించినట్లయితే 2025లో ఒక తీర్మానం తీసుకో, ఒక్క ఆదివారాన్ని కూడా నేను మిస్ అవ్వన్నాను. నాకు తెలిసిన ఒక సంగతి ఉందండి. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, కాలు ఇరిగిపోయింది, పెద్ద కట్టు కట్టారు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, అలాంటి పరిస్థితుల్లో నేను దేవునికి మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఇంకొక వ్యక్తి నాకు తెలుసు, ఆయన ఏం చేశాడు తెలుసా, సెలైన్ బాటిల్ ఉంది, ఆ సెలైన్ బాటిల్తోనే చర్చకొచ్చేది. కారణం ఏంటి, దేవునికి సన్నిధానంలో పాట పాడతావుగా, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. అది దేవుని సన్నిధానానికి వస్తే సంతోషం, సమాధానం. కాబట్టి అందుకని దేవునికి సన్నిధిక విలువను మనం ఏం చేద్దాం, గ్రహిద్దాం. 5వ ఆజ్ఞ ఏంటి, 5వ ఆజ్ఞ దీంతో కంపేర్ చేసుకుందాం. ఓ పిల్లలారా, యవనస్తులారా, ఎవరైతే పిల్లలుగా ఉన్నారో, తల్లిదండ్రులు కలిగి ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఏంటి, తల్లిదండ్రులను ఏం చేయాలి, సన్మానించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:20లో ఈ మాట ఉంది, మీరు చదవక్కర్లేదు, చదువుతాను. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఏముంది పిల్లలకి, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాటను వినడి. దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్త్రాల విషయం. పిల్లలు ఏం చేస్తారు, ఈ డ్రెస్సే నాకు కావాలి. ఆ డ్రెస్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు లోకంలో చూసి ఇక డ్రెస్ అయితే ఫ్యాషన్ అనుకుంటున్నారు. అసలు బట్టలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, శరీరాన్ని కప్పుకునేదానికి. సాతాను ఏం చేస్తున్నాడు, అది ఇప్పదెత్తున్నాడంట. వస్త్రాల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే శరీరాన్ని కప్పుకునేదానికి. ఈ రోజుల్లో ఫ్యాషన్ అని చెప్పి
ఏమైంది తెలుసా అండి, మొన్న ఎప్పుడో ఏమో చెప్పాలో చెప్పకూడదు నాకు తెలీదు, మీరు బాధపడాలని చెప్తానులేండి. సో కాబట్టి మన వస్త్రాలు కొంతమంది ఉన్నారు వస్త్రాలు, ఆడికి ఏం పోయే కాలం అర్థం ఉంది నాకు. ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, ఇక్కడంతా అంటే చీకిపోయి ఉంటుందండి. ఏదో కుక్కొచ్చి అది కరిచేసి దాన్ని ఏంటంటే గీకిపోయినట్టు, అది ఫ్యాషన్ అంటండి. దిక్కుమాలని ఫ్యాషన్ కదా అది. కారణం ఏంటి? బాలుడు బాలిక నడవలసిన త్రోవను వానికి నేర్పే పేరెంట్స్గా మనం లేం. అలాగే పిల్లలు కూడా అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, వారి మాట వినాలి అనేక పద్ధతిలో పిల్లలు కూడా లే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు. మన వస్త్రధారణ ఎలాగుందో ఆలోచించాలి. శరీరాన్ని కప్పుకునే రకంగా ఉందాం, వస్త్రాలు ధరించుకుందాం. శరీరాన్ని ఎగ్జిబిట్ చేసే రకంగా అలాంటి బట్టలు మీ పిల్లలకు కొనద్దు. చిన్న పిల్ల అని అనుకోకు, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆ మోడ్రన్ డ్రెస్. మళ్ళీ కొంతమంది అంటారు మోడ్రన్ సొసైటీలో ఉన్నాం. ఏంటి మోడ్రన్ తెలుసా? అలనాడు పాపం చేత వాళ్ళు బట్టలు పోయినాయి. దేవుడు ఏం చేశాడు? బుద్ధిగా ఉన్నాడని చర్మ చొక్కాలు తొలగించాడు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ ఏంటంటే శరీరం పైన బట్టలు ఎంత తక్కువ ఉంటే అంత ఫ్యాషన్ అంట. లోక మర్యాదను పాటించొద్దు. ఉత్తమమును అనుకూలమైన దేవునికి చిత్తమేదో పరీక్షించుకొని మనకి జీవితాల్లో ఏం చేద్దాం? నీ వలన ఎవరూ కూడా నిన్ను చూసి ఎవరు పాపంలో పడకూడదు. నువ్వు పాపం చేయట్లేదు, నువ్వు నార్మల్గా వేసుకుంటావు, నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఆ చేస్తున్న వస్త్రధారణ వలన ఇతరులు పాపానికి జాగ్రత్త. అపొస్తలుడు పౌలు ఒక చక్కటి మాట చెప్తాడండి, అన్ని చేసేదానికి నాకు స్వాతంత్రం ఉంది. ఏ బట్టలు వేసుకోవాలని నేను వేసుకుంటాను. కారణం ఏంటంటే దేవుని దృష్టిలో నేను అపరాధిగా నేను ఉన్నాను. కానీ నేను చేస్తున్న విషయాల వలన ఎవరైనా అవిశ్వాసానికి వెళ్ళే రకంగా ఉన్నట్లయితే వారి నిమిత్తం నేనేం చేస్తాను? నాకు ఇష్టం లేకపోయినా నేను చేస్తాను, సరి చేసుకుంటాను. ఇదే మనం చేయాలి. నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటావు, నీకు ఇబ్బంది లేదు, దేవుడు కూడా ఇబ్బంది పడదు. కానీ అనేక మంది ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళ యొక్క క్షేమము నిమిత్తం వాళ్ళని పాపంలో నడిపించకుండా మనం ఏం చేయాలంటే మన ప్రవర్తనతో దేవుని దగ్గర నడిపించాలండి. అలాంటి వస్త్రధారణ మనం కలిగి ఉండాలండి. మన వస్త్రధారణతో వాళ్ళను దేవునికి దూరంగా అంటే పాపానికి దగ్గరగా నడిపించుకోవాలి. ఆలోచించాలి. తర్వాత ఇంకా హెయిర్ స్టైల్ దగ్గరకు వస్తే అబ్బో ఇంకా దాన్ని చెప్పలేము. ఇంకా ఆడవాళ్ళకి అది నో ఇష్యూలేండి. మగోళ్ళకంటే అబ్బా ఏమి హెయిర్ స్టైల్ అంటే డిప్ప కట్టింగ్, ఇక్కడంతా గీకెత్తాడు, ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది చిన్న మఫట్ లాగా. ఎక్కడొచ్చిందిరా నానా? మళ్ళా తల్లిదండ్రులు ఏంట్రా ఇలాంటి వేసుకున్నావు ఏంట్రా? అమ్మా నీకేం తెలుసమ్మా, నువ్వు క్రీస్తు పూర్వం, నేను క్రీస్తు శకం, నువ్వు మోటి దానివి, నేను ఎవరినో తెలుసా? ఫుల్ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు తెలుసా? అంటే ఫ్రెండ్స్ కోసం బతుకుతున్నావా, దేవుని కోసం బతుకుతావా? ఎక్కడున్నా దేవునికి నామానికి మహిమ తెలించే రకంగా ఉంటుంది. నిన్ను చూసినప్పుడు దేవుడు మహింపరచబడాలి. కొంతమంది మంత్రగాళ్ళు, కొంతమంది వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? భీకరంగా కనిపిస్తారు, ఫుల్ ఇదంతా గీకేసుకుంటారు, ఇక్కడ కూడా గీకేసుకుంటారు. అది కూడా వస్తుంది త్వరలో. ఈ లోక మర్యాదను పాటించద్దు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందండి. ఎందుకు అది కథ? నీకు ఎవడో బుద్ధి లేనివాడు చేసుకుంటాడు, దాన్ని ఫాలో అయిపోవాలి నువ్వు. మళ్ళీ ఏంటంటే ట్రెండ్ అంటావా? ట్రెండ్ అంట, ట్రెండ్. ఈ ట్రెండ్ అంతా నరకాన్ని నడిపిస్తుంది. జాగ్రత్త. కాబట్టి వస్త్రధారణ విషయంలో మనం ఏం చేద్దాం? జాగ్రత్తగా ఉందాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నా యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుందంటే ఇతరులను పాపంలో నడిపించే రకంగా ఉండకూడదు. నా శరీరాన్ని చక్కగా నేను కప్పుకుంటాను. ఎందుకంటే బెంగళూరులో చాలా చలి ఎక్కువైంది కాబట్టి బట్టలన్నీ నిండుగా ఉంటే చలి కూడా తక్కుద్ది. అది నాకు క్షేమకరం. ఓకే, రైట్. మూడోది, పెళ్లి విషయంలో కూడా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి.
వింటున్నారా? లేదు. అమ్మాయి నేను చూశాను, అమ్మాయి నచ్చింది, తలుక్కుమంది బిలుక్కుమంది. అబ్బాయిని చూశాను, వాడు ఎలాగుండంటే యోసెఫ్ లాగానే ఉన్నాడు. జోసెఫ్. నిజంగా దేవుడే నా కోసం అబ్బాయిని పుట్టించాడు. మళ్ళా దేవునికి నామం వ్యర్థంగా ఉచ్చరించడం అక్కడ. కాబట్టి 6 100 అబ్బాయినే చేసుకుంటాను. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే మేము బయటికి పోతాం. ఇలాంటి వాళ్ళు లేరా? ఎవరు? మళ్ళా క్రైస్తవ సంఘాలకు వచ్చేవాళ్ళే. వివాహం అన్ని విషయాల్లో పరిశుద్ధమైనది అని కబుర్లు చెప్పేవాళ్ళు. ఇంకో సంగతి తెలుసా పిల్లలారా, మీకు చెప్తున్నాను నేను, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చేది బెస్ట్, మీరు కోరుకునేది వర్స్ట్. జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీకు జీవితాలను ఇంతగా వారు చేసింది మీకు బెస్ట్ ఇచ్చేదానికి. అలాంటి బెస్ట్ ఇచ్చే తల్లిదండ్రుల మాట విందాం, బాగుపడదాం. అదే పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించుడు అనే మాటలు. సన్మానించడం అంటే రోజు వెళ్ళిపోయి ఒక దండ వేసేసి రోజు పిచ్చి ఐ లవ్ యూ మమ్, ఐ లవ్ యూ డాడ్ అంతేనా? కాదు కాదు. నీకు చేతులతో వాళ్ళని సన్మానించు, నీ క్రియలతో సన్మానించు. ఆఖరికి ఇంకోటి ఉంది. కొంతమంది యూత్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాడు బైక్ నడిపితే అంట 1 కిలోమీటర్ సౌండ్ బయటికి రావాలి. అంటే అనాలి. అక్కడంతా ఫుల్ అంతా. అది ఇస్తావా లేదా? నేను అన్నం తిన్నా, నేను నీళ్ళు తాగను, నేను మళ్ళీ అక్కడ సెంటిమెంట్లు. అక్కడ నేనంటే నీకు ఇష్టం లేదు. చిన్న కోరిగాను, వాళ్ళందరికీ ఉంది, వాళ్ళందరూ కూడా అంటే అంటున్నారు. నా బైక్ ఏంటంటే అంటే అంటలేదు. కాబట్టి ఆ బైక్ ఇస్తావా లేదా? డ్యూక్ బైక్, 350cc బైక్. తల్లిదండ్రులు చెప్తారు, రే వద్దురా నాన్న, మన ఇండియన్ రోడ్స్ పనిచేయరు అది. సో కాబట్టి మన యొక్క లైఫ్లో మనం గమనించవలసింది ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల మాటలు మీరు వినండి. తల్లిదండ్రులు మీకు ఇచ్చేది బెస్ట్. అప్పుడు మన యొక్క 5వ ఆజ్ఞ అంటే తల్లిదండ్రులు మనం సన్మానించారు. ఆరోది ఏంటి? నరహత్య చేయకూడదు. ఏంటి దీని అర్థం? ఒకరి ప్రాణము, ఒకరి ఆత్మ, ఒకరి జీవితం విలువైంది. కాబట్టి ఎలాంటి విషయంలో, వారి విషయంలో కొంతమంది అంటాడ కత్తిపోటు మాటలు ఒక్కసారి మాట్లాడితే ఇంకా గిలగిల కొట్టుకొని చచ్చిపోవాలి. కత్తి దూయకల. కొంతమంది మాటలు మాట్లాడితే టోటల్గా అమ్మో ఇలాంటి కూడా మాట్లాడతారా? ఇంకేం లేదు, ఆ కత్తి పొడితే ఏంటంటే అప్పుడే పోతాడాడు, కానీ ఇది జీవితాంతం బాధ ఉంటుంది. అది ఏంటి? కత్తిపోటు వంటి మాటలు. ఎంతమంది నువ్వు హత్య చేసావో 2024లో ఆలోచించాయి. ఎంతమంది నీ మాటలతో వేరే వారి ప్రాణాన్ని విసిగించావో జ్ఞాపకం చేసుకో. ఎంతమంది ఆత్మలను క్షోభ పెట్టావో ఆలోచన చేసుకో. ఎంతమందికి దుఃఖం కలిగించావో, ఎంతమందికి నీవు చేసిన యొక్క క్రియల వలన వాళ్ళని ఏ రకంగా నువ్వు హత్య చేసావో జ్ఞాపకం చేసుకో. తర్వాత 7వ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించకూడదు. ఇతరుల శరీరాన్ని గౌరవించు, వేరొకరి శరీరాన్ని తీసుకో. పెళ్ళి అవ్వకముందు అక్రమ సంబంధం, ప్రేమ అనే పేరుతో మీ జీవితాలను పాడు చేసుకోవద్దు యవనస్తులారా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. అది వివాహం ద్వారా జరిగేదిగా ఉండాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కలమైనగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజుల్లో పరిశుద్ధత యవనస్తుల్లో లేదు. తమ శరీరాలని వేరే వాళ్ళకి ఇచ్చి పాడు చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞను మనం ఏం చేస్తాం? నీ భర్తకు, నువ్వు భార్యకు నువ్వు ఇచ్చేది ప్రెషియస్ గిఫ్ట్ ఏంటంటే నీ శీలం, క్యారెక్టర్. ఇలాంటి యవనస్తులు సంఘాలు ఎక్కడున్నారండి? ప్రేమ అనే పేరుతో మభ్యపోయి తల్లిదండ్రుల మాట వినకుండా ఇక లోకానుసారంగా జీవిస్తూ ఈ రోజులో అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి ఫ్యాషనో తెలుసా? ఎవడో ఒకడితో తిరిగితే ఓకే, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు,
మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే కట్ ఆఫ్ ఇంకొకరితో. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం? ఇది వ్యభిచరించడం కాదా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలంట, అప్పుడే ఆమెతో అతనితో నువ్వు వ్యభిచారం చేయి. బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుంది. వ్యభిచరించవద్దు. ఎన్నిసార్లు మోహపు చూపులు చూసాము. చాలామంది అనుకుంటారు, అబ్బా అమ్మాయి భలే ఉందరా, అమ్మాయి ఇలాంటి భార్య వస్తే బాగుండు. అంటే ఆల్రెడీ అమ్మాయితో నువ్వు వ్యభిచారం చేసావు. క్లోజ్. దేవుడు నీకు బెస్ట్ ఇస్తాడు, అంతవరకు వెయిట్ చేయి. నువ్వు చూస్ చేసుకుంటే వర్స్ట్, దేవుడు ఇస్తే బెస్ట్, తల్లిదండ్రులు ఇస్తే బెస్ట్. కాబట్టి 7వ ఆజ్ఞ ఏంటండి? వ్యభిచరించొద్దు. తర్వాత దొంగిలకూడదు. ఏంటది? ఇతరుల సంపదను గౌరవించు, దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. వారి యొక్క సంపదను దొంగిలించకు, వారి యొక్క సమయాన్ని కూడా దొంగిలించు. కొంతమంది ఏంటంటే వీళ్ళకి ఏ పని పాట ఉండదు, వాడు ఏదో పనిలో ఉంటాడు, వాడి దగ్గరికి పడతారు. అంటే ఏంటి? వాడి సమయాన్ని దొంగిలించిన వాడు కూడా ఖాళీగా ఉండి, మీరు కూడా ఖాళీగా ఉండి వెళ్ళి నేను రావచ్చా, వస్తానంటే దయచేసి రండి అని చెప్తే వెళ్ళి పడితే బాగుంటుంది. అలా కాకుండా నీకు ఖాళీగా ఉందని చెప్పి ఇంకొకరు కూడా పడిపోతే వాళ్ళ యొక్క సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? దొంగిలిస్తున్నట్టే. అవునా? నీది కాని దాన్ని నువ్వు ఆశించవు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దాని విషయం నువ్వు జాగ్రత్తగా ఉండు. సంపదను దొంగిలించకు, పరువును కూడా దొంగిలించకు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎవరో నీకు తెలుసు, ఆయన పేర్లు వాడుకుంటాం, ఆయన మాకు బాగా తెలుసు. అప్పుడు ఈయనేమనుకుంటాడు, ఆయన బాగా తెలుసు కాబట్టి చేయాలి, పని చేయాలి. నో, ఆయన పరువును ఏం చేసావు? నువ్వు దొంగిలించు. కావాలతో చెప్పు, అయ్యా నీ పేరుని నేను వాడుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క వ్యక్తితో నువ్వు చెప్పు, ఓకే, నో ఇష్యూ. అలా కాకుండా దొంగిలించడం అంటే ఏంటి? పరువును దొంగిలించడం, సంపదను మాత్రమే దొంగిలించడం అనుకుంటాం. అలా చేయొద్దు. ఆలోచించేద్దాం. ఎన్నిసార్లు మనుషుల యొక్క పరువును దొంగిలించాం, ఎన్నిసార్లు మనం ఇతరులు కానిది మనం దొంగిలించాం, ఆశించామని మనం ఆలోచించేద్దాం. 9వది, అబద్ధ సాక్ష్యం మనం పలకకూడదు. అంటే అబద్ధం ఆడకూడదు. దాని గురించి నేను మెసేజ్ ఇచ్చాను ఈరోజు. సత్యాన్ని ప్రేమించాలి. ఇంకో తెలుసా? సత్యము చెప్పులేసుకొని బయటకు వచ్చే లోపల అసత్యం అంట ఊరంతా చుట్టుపెట్టి వచ్చేస్తుందంట. అర్థమైందా? సత్యం చెప్పులు వేసుకొని బయటికి వెళ్దాం అనుకునే లోపల అబద్ధం అనేది ఊరంతా చుట్టుకొని వచ్చేస్తుందంట. కాబట్టి నీకు జీవితం అలాంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేద్దాం? సత్యము మాట్లాడదాం. దేవుని యొక్క మాటలు సత్యమైనవి, మన నోటితో సత్యమైన మనం చేద్దాం. ఎన్ని అసత్యాలు ఆడావు, ఎన్ని అబద్ధాలు ఆడావు, దేనికోసం ఆడావు నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఏం చేద్దాం? పాతవి గతించిన సమస్తము కొత్తవాగి నూతన సంవత్సరంలో మనం ముందుకు మనం వెళ్దాం. ఆఖరిగా 10వది అంటే దాని అర్థం ఏంటి? దురాశను కలిగి ఉండద్దు. ఏంటి దురాశ? మనది కాని దాన్ని నువ్వు ఆశించద్దు. ఎన్నిసార్లు నువ్వు ఇతరులు వాళ్ళకొంద నాకు లేదు, నాకుంటే బాగుండు అని ఎంతవరకు ఆశించావు? ఆలోచించు. ఇక నుంచి మనం ఏం చేద్దామంటే మన యొక్క జీవితాలు ఇక 10 ఆజ్ఞలు దేవుడు మన మధ్య ఉంచి ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుందాం. రేపు కూడా టైం ఉంది. ఒకసారి మీరు ఇవాల్యుయేట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన మీరు ధ్యానం చేయండి. ఎన్ని విషయాలు మనం తప్పిపోయాం. దేవుని దగ్గరికి వద్దాం, పశ్చాత్తాపడదాం. వీటన్నిటి గురించి ఆత్మవిమర్శ చేసుకుందాం. దేవునికి అయిష్టమైన వదిలిపెడదాం, పశ్చాత్తాపడదాం. దేవునికి క్షమాపణ పొందుకొని ఆ క్షమాపణ హృదయంతో, నూతన హృదయంతో దేవునికి ఇష్టలుగా 2025లో మనం ఏం చేద్దాం? అడుగు పెడదాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.